నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. ఈరోజు మీకు ఒక సూపర్ ఫుడ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేనండి మునగాకు వేపుడు. మనందరికీ తెలుసు మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఐరన్, కాల్షియం. కాకపోతే దీన్ని పిల్లల చేత తినిపించడం కొంచెం కష్టం. మీరు నేను చేసిన విధంగా చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. నేను ఒక కట్ట మునగాకు తీసుకుని బాగా 4-5 సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేయండి. దీనికి నువ్వుల నూనె బాగుంటుంది. నూనె కాగాక ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 4 ఎండుమిర్చి వేసి బాగా వేపాలి. అవి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయండి. అవి చల్లారాక బరకగా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఇలా. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి నూనె కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, అవి చిటపట్లాడాక ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలర్ మారేదాకా వేపాలి. నేను 100 గ్రాముల చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, మీరు పెద్ద ఉల్లిపాయలు కూడా వేయొచ్చు. ఆనియన్స్ బాగా వేగిపోయాయి, కలర్ గోల్డెన్ బ్రౌన్గా మారింది. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. చిటికెడు పసుపు కూడా వేసి కలపాలి. ఇప్పుడు మునగాకంతా ప్యాన్లో వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ఆనియన్స్తో బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఈ రెసిపీ మా ఫ్రెండ్ షేర్ చేశారండి, నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కొద్దిగా నీళ్లు జల్లి మూత పెట్టండి. ఐదు నిమిషాలు అయిందండి, ఓపెన్ చేసి చూద్దాం. మునగాకు నెమ్మదిగా మగ్గుతుంది. దీన్ని ఇంకో 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్లేము మీడియంలోనే ఉండాలి. నీరంతా ఇంకిపోయి ఆకు బాగా మెత్తబడింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని అంతా వేసి బాగా కలుపుదాం. ఇదండి మా వంట. హెల్తీ టేస్టీ మునగాకు వేపుడి రెడీ. మునగాకు కూర అంటేనే ఆరోగ్యానికి పవర్ ప్యాక్. బోన్స్కి బలం కావాలంటే ఈ కూరను మీరు వారానికి 2 సార్లైనా తినాలి. మీకు ఇలాంటి సులభమైన వంటకాలు మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.